ఏమైందమ్మా మీకు? నాకు పారాలసిస్ వచ్చింది, 3 సంవత్సరాలు అవుతుంది. పారాలసిస్ వచ్చింది. మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకునేవారా? బాగా. ఇప్పుడు 4 పిల్లలనే మాట కానీ నేను నిలకొన్నాను కానీ ఈ పిల్లలైనా చెయ్యరు నా కింద మా ఆయనే. కాబట్టి మీరు తొందరగా కోలుకున్నారేమో. 3 సంవత్సరాలకి మళ్ళీ మీరంతటి మీరు నడవగలుగుతున్నారు. మాట తీరు కూడా బాగా వస్తుంది. మంచి అందగాడు దొరికినట్టుందమ్మా మీకు. బాగా నన్ను ప్రేమతో పెంచుకుంటాను. నా తల్లి అని ఓ తల్లినాగా ప్రేమతో పెంచుకుంటాను. మీ ఆయన ప్రేమ వల్ల మీరు సగం ఆరోగ్యం క్యూర్ అయిపోయినట్టుంది. అదే భార్య మంచం మీద ఉంటే మా దగ్గర చాలామంది అయితే భార్యని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. భర్త మంచం మీద ఉన్నా కూడా భార్య వదిలిపెట్టేసి ఇంకొక ఫ్యామిలీని చూసుకునేటోళ్ళు ఉన్నారు. ఆదర్శ దంపతులు ఇద్దరును. ఏం వంట చేశారు మీ ఆవిడకి? ఎలా ఏమంటున్నదండి? ఇవాళ చికెన్ అండి. ఏం అబద్ధాలు ఆడుతున్నావు? తినేస్తాం అనుకున్నావు, ఎటు చికెన్ ఉండేవని తెలిస్తే. నమస్తే. మీ పేరు? మీ పేరు? సామంతు. ఏమైందమ్మా మీకు? నాకు పారాలసిస్ వచ్చింది, 3 సంవత్సరాలు అవుతుంది. పారాలసిస్ వచ్చింది. 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఎందుకు వచ్చింది అంటే ఆరోగ్యం అంతకుముందు బాగానే ఉండేదా? అంతకుముందు బాగానే ఉండేది, బాగా బాగుండేదని. తర్వాత గొర్రెలకు ఆ రోజు గొర్రెలకి వెళ్ళాను. నేను గొర్రెలు కొన్నాను మీకు దసరా కన్నద్దామని. ఆ గొర్రెలు వెళ్ళగా పొలం తిరిగి పొద్దుల్లో బాగానే కాసాను. పొద్దు బాగా విపరీతంగా తలనొప్పి వచ్చింది. తలనొప్పి వచ్చిన తర్వాత అలపోతుంది కదా అని కొంచెం టీ తాగాను. టీ తాగిన వెంటనే చెయ్యొదిలింది. టీ తాగిన వెంటనే చెయ్యొదిలిపింది. అయ్యో ఇదే తిరగైపోతుంది అనేసి మళ్ళీ చూస్తే ఒక 10 నిమిషాలు కాలు వదిలేసింది. సరే, దీని అంతటికి కారణం టీ తాగడం అంటారా? టీ తాగిన తర్వాతే ఇదంతా వచ్చింది. రోజు టీ తాగేవారు కదా? రోజు తాగుతాను అదే టయానికి. రోజు 6:30 కల్లా టీ తాగుతాను నేను. అలాగే ఆ రోజు తాగాను, అలాగైంది. మీరు గొర్రెలు అవి మేపుతూ ఉంటారా? బాగా కష్టపడేదాన్ని. ఒక్కరోజు నేను ఇంటికాడ ఉంటా తెలీదు. కష్టజీవి మీరు. మరి కష్టపడిపోతే 4 పిల్లలు పిల్లలు మనములు అయ్యి కూర్చుని తెలగొస్తాను ఎటు అటు రోజు ఏదో పని చేసేదాన్ని. సరే, అడగకుండానే చెప్పారు 4 పిల్లలని. ఆ 4 ఎవరు లిస్ట్ చెప్పండి. ఆడపిల్లలా మగపిల్లల? ఆడపిల్లలైనా. అందరూ ఆడపిల్లలే. ఆడపిల్లలు మీరిద్దరు కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించారు. మీ అల్లుళ్ళు ఏం చేస్తారు? అల్లుళ్ళు కూలి పనినమ్మా. ఒక అల్లుడు చచ్చిపోయిన మొన్ననే 3 నెలలు అవుతుంది. పెద్దల్లుడు. అయ్యో. ఆ పెద్దల్లుడు చచ్చిపోవడంలోనే ఈ కాలు అస్సలు బెంగ పెట్టుకున్నారేమో అమ్మ మీరు. కూతురు మీద బెంగ పెట్టుకున్నారు. పిల్లలు వాళ్ళ కూలి పనులు ఈ చేత కదమ్మా, కష్టపడి చదివించామంతే. మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకునేవారా? బాగా బాగా చూస్తారు. ఇప్పుడైనా ఇప్పుడు 4 పిల్లలనే మాట కానీ నేను నిలకొన్నాను కానీ ఈ పిల్లలైనా చెయ్యరు నా కింద మా ఆయనే. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. బాగా
కాబట్టి మీరు తొందరగా కోలుకున్నారేమో. 3 సంవత్సరాలకి మళ్ళీ మీరంతటి మీరు నడవగలుగుతున్నారు. మాట తీరు కూడా బాగా వస్తుంది. మీ ఆయన ప్రేమ వల్ల మీరు సగం ఆరోగ్యం క్యూర్ అయిపోయినట్టుంది. బాగా పెద్దయినా మీ పేరేంటి? సామంత్ అండి. సామంతు. మంచి కలర్ ఉన్నారు ఇప్పటికి కూడా. మీరు మంచి అందగాడు దొరికినట్టుందమ్మా మీకు. బాగా ఎంత ఇచ్చి కట్నం తెచ్చుకున్నారు మీ ఆయన్ని? రూపాయి ఇవ్వకుండా ఫ్రీగా వచ్చారా? అందగాడు దొరికారు. కట్నాలు ఇవ్వలేదండి అప్పుడు. ఇవ్వలేదా? ఇప్పుడు బాధపడుతున్నారు కదా? ఇప్పుడు బాధపడలేదు. మంచి భార్య దొరికిందని సంతోషపడుతున్నారా? బాగా చూసుకుంటేదా మీ ఆవిడ మిమ్మల్ని? బాగా చూసుకునేది. ఏం చూసుకునేది? బాగా చూసుకునేది. ఏ కష్టం వచ్చినా అది మాత్రం బాగా చూసుకునేది. అవునా? ఎప్పుడైనా ఏదైనా జ్వరం కానీ ఏదైనా ఇది కానీ వచ్చినా ఉంటే హాస్పిటల్కి వెంటనే తీసిపోయేది. అలాగా నేను కూడా మా ఆవిడకి బాగునేపోతే నన్ను కూడా ఆటో మీద ఒడసి తీసిపోయాను. ఆటో మీద పడసి కొనుక్కోనండి. ఆదర్శ దంపతులు ఇద్దరును. అదే భార్య మంచం మీద ఉంటే మా దగ్గర చాలా మంది అయితే భార్యని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. భర్త మంచం మీద ఉన్నా కూడా భార్య వదిలిపెట్టేసి ఇంకొక ఫ్యామిలీని చూసుకునేటోళ్ళు ఉన్నారు. ఓ మాట అది చెప్పకూడదండి. ఓ కషాయం అన్నాడు, ఎందుకు దాంతో చంపడతావో పీక పిచ్చి చంపియాను. మరి మీరేమన్నారు? నానేట అన్నది, నన్ను ప్రేమతో పెంచుకుంటాను నా తల్లి అని. ఓ తల్లినాగా ప్రేమతో పెంచుకుంటాను. మీ భార్యని తల్లిలాగా చూసుకున్నారు మంచం మీద ఉండేటప్పుడు? బాగా చాలా ఎక్కువ. అంటే డబ్బుతో ఇక్కడ ఏది మనుషుల్ని మనం కాలిక్యులేషన్ చేయకూడదు. పరిస్థితులను బట్టి కూడా ప్రేమ ఆప్యాయతలు ఉంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ మంచాల మీద ఉన్నారు. ఎందుకంటే ఆ భార్య మంచం మీద ఉండేటప్పుడు భర్త ఏం చేస్తాడు? పట్టించేకోడు. తిన్నావా అని ఏదో అడుగుతారేమో, లేకపోతే ఒక్కోసారి అడగను కూడా అడగరు. ఆ స్థితిలో ఉంటే భార్యతో ఏం పనిలే అనుకుంటారు. ఏ టయానికి భోజనం కావాలో ఆ టయానికి అందించేసి నా పని నేను చేసుకుంటాను. కాబట్టి 3 ఏళ్ళకి కోలుకోగలిగింది ఇవిడ. ఆ బట్టలు కూడా నేనే సాల్వ్ చేసి బట్టలు అన్ని చేసేస్తాను ఇప్పటికీ కూడా. ఇది మీ ఆయనకి ముద్దు పెట్టండి ఒకసారి. మీ ఆవిడకి ముద్దు పెట్టాలి. పెట్టు. చాలా మందికి బాగుంటుంది, ఆదర్శంగా ఉంటుంది. అది ఈ ప్రేమ ఉంది కాబట్టి మీరిద్దరూ ఇప్పటికీ హాయిగా సంతోషంగా నవ్వగలుగుతున్నారు. సరే, ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? ఇప్పటి వరకు మీ స్టోరీ అయిపోయింది. మీ కష్టాల్లో కొంచెం సగం తెలుసుకున్నాను. మీరు ఏం పని చేస్తారు? ఏ పని చేయను, ఎక్కడైనా ఉంటాం. అదే ఇక్కడ ఎందుకున్నారు? ఈ స్థలం అంతా మీదేనా? ఈ ఆవులన్నీ మీవేనా? చెప్తాం. అంటే 5,000 ఇస్తారండి నెలకి 5,000 ఇస్తారు. ఆవులు చూసుకొని కూరగాయ మొక్కలు వేసుకొని అది సంపాదించుకొని వాచ్మెన్ గా పని చేస్తున్నారు. వాచ్మెన్ అంతా ఆ మేడం గారు ఏడు చేస్తారు తెలిసిన ఖాళీగా వాచ్మెన్ కొందా కొద్ది కాయగూరలు పెట్టు అని చెప్తారు. వాచ్మెన్ కింద ఉన్నారనమాట ఇక్కడ. అందుకేనన్నా నేను రాగానే ఇలా అన్నారు. సార్ వస్తారు, అతనికి అలాగే అనడం అలవాటు. అందుకే నాన్న రాగానే ఇలా, నేను కూడా రాగానే. ఓకే, ఏం వంట చేశారు మీ ఆవిడకి ఇవాళ? ఏమంటున్నదండి? ఇవాళ చికెన్ అండి. ఏం అబద్ధాలు ఆడుతున్నా? తినేస్తాం అనుకున్నావు? ఎటు చికెన్ ఉండేవని తెలిస్తే పట్టుగా క్యాచ్ చికెన్. ఇది ఇల్లు కాదా? మరి ఇందాక మీరు వచ్చినప్పుడు భోజనం చేస్తున్నారు. తెస్తావా మరి? అబద్ధాలు ఆడుతున్నాడు కదా, అందుకే 4 ఆడపిల్లలు పుట్టారు నీకు. కొడుకు ఉన్నాడండి, 3 ఆడపిల్లలు, 1 కొడుకు. 3 ఆడపిల్లలు. పోన్లే, 3 ఆడపిల్లలకి అన్నారు. అబద్ధాలు ఆడితే మరి ఆడపిల్లలే పుడతారు. మళ్ళీ పుడతారా? మళ్ళీ పుడతారా? మళ్ళీ పుడతారా? మళ్ళీ పుడతారు. 2 మనవరాళ్ళు మళ్ళీ పుట్టారు. 2 మనవరాళ్ళు. వాళ్ళకి మళ్ళీ ఒక కొడుకు, ఒక కూతురు, ఓ మనవరాలు. వాళ్ళిద్దరును ఒక కూతురు ఓ మనవరాలు. ఇదంతా ఎందుకు? చికెన్ కూర అడిగినందుకేనా ఈ స్టోరీ అంతా? నాకు చికెన్ కూర లేదండి. అమ్మ చెప్పు, చికెన్ కూర ఉందా లేదా? రాత్రికి ఉందా లేదా? నాకు తెలియదు. నాకు తెచ్చినంత అందుకే ఎన్ని కేజీలు తెచ్చావు చికెన్? చెప్పు ఇద్దరికి. పోనీ 50 రూపాయలు మాసం తెస్తారు బాబు. 50 రూపాయలదా? పావు కిలోనా? ఒక పూటకు వచ్చింది. కేజీలు సరే పోనీలే, మీ చికెన్ కూర వద్దు,
మీ చికెన్ కూర ఏమి మీ దగ్గర ఉంచుకోండి. ఉంటే కనుక రాత్రికి మళ్ళీ కొంచెం చారు వేసుకొని కూర వేసుకొని తినేయండి. నాకేం వద్దులే, నువ్వేం టెన్షన్ పడకు. సరేనా? నీకు ఏదంటే ఇష్టం, చికెనా మటనా? ఏది నాకు ఇష్టం లేదు. మీ ఆయన తప్ప ఇంకెవరు ఏది ఇష్టం లేనట్టుంది నీకు. సరేలేమ్మా, ఫోన్లో అయితే పెందులే. కానీ బియ్యం అవి వస్తున్నాయా? సరిపోతున్నాయా మరి? ఇంటి రెంట్ లేదు, ఫ్రీ 5,000 వస్తున్నాయి. ఇంటి అది ఆ ఇల్లు సొంత ఇల్లేనా? మీకు అద్దె లేదు? ఆ కమ్మలిల్లు. వచ్చిన ఇంటి రెంట్ అయితే లేదు కాబట్టి వచ్చిన డబ్బులు అలా మీ ఇద్దరు తినడానికి, ఏమైనా మిగిలితే మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వడానికి అలా చూసుకుంటున్నారు, అంతేనా? సరే తాత. మీ పేరేంటి? నిజంగానే సామంతులు మీరు. 4 పిల్లలకి తండ్రులు. సారీ, 4 పిల్లలకి తండ్రి, 4 మనవలు తాత, 4 మనవలకి తాత, భార్య లాంటి తల్లికి ఒక భర్త, తండ్రివి కూడాను. సో నీ కష్టానికి మెచ్చి నీ భార్యని తల్లిలా చూసుకున్నందుకైనా నేను అప్రిషియేట్ చేయాలి. సో అందుకు గాను నేను నీకు రేషన్ ఇస్తాను, తీసుకుంటావా? బియ్యం తీసుకురండి. మీరు చీరలు కడతారమ్మా? ఇప్పుడు కడుతున్నారా? ఇప్పుడు వెళ్తున్నారా ఎక్కడికైనా? కొంచెం ప్రయాణాలు అవి చేయగలుగుతున్నారా? ఇంకొంచెం టైం పడుతుంది. ఆటో మీద కొంచెం తొందరగా కోలుకుంటారులే అమ్మా, పర్వాలేదు. మంచి వాతావరణం, ఎదురుగా చెరువు, మంచి ప్లేసు, చెట్లు అన్నీ బాగున్నాయి. మీ ఆయన కూడా పక్కన ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నా మీ ఆయన పేరు చెప్తే. మీరు ఇంకా తొందరగా కోలుకోవాలని, మీ ఆయన మీరు మిమ్మల్ని మీ ఆయన బాగా చూసుకోవాలని. ఆ చికెన్ కూర ఇవ్వలేదు కదా, అందుకని నేను నీకు బియ్యం ఇస్తున్నాను, 10 కిలోల బియ్యం. చూడు పైడమ్మ ఏమున్నాయి అందులోను. బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ చేయరు సామంతు, అందులో ఏమేమి ఉన్నాయి నాకు చెప్పాలి. షాంపూలు వాడతారుగా? సామంతు కావాలి అవన్నీ నీకు? లెక్క వద్దులే, అవన్నీ మీకు అవసరమేగా. సామంత్ ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఫీల్ అవుతున్నావు కదా నువ్వు నాకు చికెన్ కూర ఇవ్వనందుకు? అలా కాదండి. మరి ఎలాగా? నాకు ನಾನು ಒಗ್ಲು ಇಟ್ಟಿಂది ನಾನು తినాలనిపించదు, ఒగులు పెట్టింది నేను తినాలనిపించదు, అబద్ధం ఆడబుద్ధి ఇది. అది నా కారణం అంతే. మీరు ఎందుకు ఇస్తారో అర్థం అనేది. ఆడు మన సంతోషం కోల్ది మనాల చూసి అంతే. ఎందుకు ఇస్తున్నారా? ఒగులు పెట్టింది నేను తిన్నాను, తినే పొజిషన్లో నేను అంతే. నా కాలు చేయను నాలో దర్జా బతుకుదామని, దర్జాగా బతుకమండి ఇప్పుడు వరకు. కానీ ఎందుకు కారణం, దేని కారణం వల్ల నేను ఇలాగ అయ్యాను. అది అలా ఏం కాదులే. ఇప్పుడు ఏదో ఒక రోగం వస్తుంది మనుషులు అన్నాక, అంత మాత్రాన ఏం కారణం అని అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి, వయసు పెరిగే కొద్దీ కూడా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అవన్నీ నిత్యావసర సరుకులు, సరేనా? ఉంచుకోండి, ఆ లోపల పెట్టేసుకోండి మళ్ళీ. అమ్మా తులసి, తులసి మీ చేతుల మీదుగా ఇది లుంగి. లుంగిలు కడతావు కదా? కడతాను. టవల్ వాడతావు కదా? వాడతాను. దుప్పటి కప్పుకుంటాను. కప్పుకుంటావు? అబ్బా, మీ చేతుల మీదుగా బట్టలు పెట్టండి వాళ్ళకి. అమ్మ ఇది చీర, మీరు కట్టుకోగలిగే ఓపుకుంటే మీరు కట్టుకోండి. మీరు కట్టుకోగలిగే ఓపిక వచ్చినప్పుడు, లేదంటే దాచి ఉంచుకోండి, కానీ ఎవరికి ఇవ్వకండి. ఇది మా సిద్ధాంతం. మేము ఎవరికి పెట్టామో వాళ్ళే కట్టుకోవాలి. మీ పేరు? నా పేరు రామతులసి. రామతులసి, మంచి పేరు. అవి బియ్యం, అవి కిరాణా సామాన్లు, సరేనా? నచ్చిందా చీర? సరే. రేపు వస్తాను. చికెన్ కూర ఇస్తారా? వండుతారా? వంట ఎవరు చేస్తారమ్మా? ఆయన చేస్తారు. ఇదివరకు పెళ్ళిన కొత్తల్లోనూ మీరే చేసేవారు. మీ ఆవిడ ఏం బాగా వండుతుంది? బాగుండదండి. వండదా? రేపు నేను తినండి.
ఏది ఆవిడ వండితే రేపు తినరు మంగళవారం కదా, సోమవారం మంగళవారం కూడా తిన్నాం, మంగళవారం కూడా శనివారం తిన్నాం. మరి ఎప్పుడు వండుతావు అయితే? ఈ రోజే అంటే ఇవాళ ఏం వారు మళ్ళీ ఆదివారం రావాలి నీ దగ్గర నేను చికెన్ కూర తినాలంటే అంతే. సరే ఒకరోజు కూడా మానేవచ్చు కదా, ఆదివారం తినకూడదు మెయిన్ చికెన్. అది నన్ను ఉండడానికి అవదు, నాకు ఉట్టుకోవడానికి అవదు. రేపు మాసం ఈవేళ ఎంత అయినా పట్టుకోవడం మాసం. సోమవారం అసలు తినకూడదు, సోమవారం శివుడు కదా తినకూడదు, సోమవారం తినకూడదు. మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం ఉండదు, బుధవారం ఏమో అయ్యప్ప స్వామికి ఇష్టం ఉండదు, లక్ష్మీవారం శుక్రవారం ఏమో లక్ష్మీదేవి సరస్వతికి ఇష్టం ఉండదు, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టం. తినడం మానేయచ్చు కదా చికెన్, ఏమైపోయింది మిగతా తినొచ్చు. ఒక్కరోజే కదా ఆధారం, ఒక్కరోజే కదండి. సరే కానీ ఎప్పటికప్పుడు నీకు నచ్చింది. మీ ఆవిడకి ఏమైనా మందులకి అవి కావాలంటే మీ ఆయనకి ఏమన్నా నీకేమన్నా నీకు ఇస్తాను, నీ చేతుల మీదకే ఇచ్చేసే. మీ ఆవిడ మందులకో లేకపోతే ఏదైనా ఇంకా ఏమైనా కావాల్సినవి ఏమైనా ఉంటే కనుక వంట చేసుకొని తినండి. నెక్స్ట్ వచ్చి పండుగలు ఏమున్నాయి, ఏదో పండుగలకు వాడుకోండి పని, సరేనా? రామతులసి గారు థ్యాంక్ యూ. హాయ్ అబ్బాయి ఎవరు? బాగా అల్లరి చేస్తున్నారా? అంత పెద్దగా చేయట్లేనట్టుంది. ఆడుకోవడానికి బోల్డ్ ప్లేస్ ఒకటి ఉంది కదా. వాళ్ళ నాన్నగారే చనిపోయారా? ఈ మధ్య చనిపోయారా? ఆ చిన్న అబ్బాయి పప్పు తండ్రి లేకుండా అయిపోయారా? అయ్యో. సరే సామంతు, మీరు సంతోషంగానే ఉన్నారు, కష్ట సుఖాలు అన్నివి కామనే జీవితం అన్నాక. మీకు చెప్పేంత దాని కాదు, ఎన్నో చూసేసి ఇలా లైట్ తీసుకుంటున్నావు నువ్వైతేను. భార్యనే తల్లిలా చూసుకొని 2 ఏళ్లలోనే ఆవిడ లేపి కూర్చోబెట్టి నడిపిస్తున్నావు అంటే నువ్వు అసలు మీ ఆవిడ అన్నట్టు నువ్వు దేవుడివే ఆవిడ జీవితానికి. నీ భార్యలో మంచి లక్షణాలు ఏంటి చెప్పు? కూరలు వంట సరిగ్గా చేయదని చెప్పవు, మరి మంచిగా ఏం చేసేది చెప్పు నీకోసం? ఏం బాగా వండుతుందండి. బాగా వండుతుందా? ఏ కూర అయినా బాగానే వండుతుంది. అవునమ్మా, వండేది ఒకప్పుడు. ఇప్పుడు నేను బాగా ఉంటే అలాంటి పండుగలు పబ్బాలు వస్తే బోల్డ్ పిండి వంట ఉండేదాన్ని. అవునా? బాగా పోనీలే అమ్మా. ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోతావులే, ఇంకొక 6 నెలల్లో రెడీ అయిపోతావు. చూడు నా చేత బియ్యం ఇచ్చాను కదా, ఇవి తినగానే నువ్వు మళ్ళీ మీ నోటి వాళ్ళని ధైర్యంగా బాగా తయారైపోతే మళ్ళీ మా అమ్మలు అన్ని పనులు చేసుకుని అందరిని చుట్టాలు బట్టాల దగ్గర దాచి నన్ను పిలుచుకుని మంచి వంట వండుతాను. అందరినీ పిలుస్తాను, నన్ను ఎక్కడ పిలుస్తావా పెళ్ళి అని అంటావేమో అనుకున్నాను. పిలుస్తాను ఇప్పుడు కాదు, నేను అడిగిన తర్వాత పిలిస్తే నాకు ఇష్టం ఉండదు అంటావేమో అనుకుని ఆశపడ్డాను. మర్చిపోతాం కదా ఈ సంఘటన, అప్పుడు మళ్ళీ గుర్తుకొస్తారు. అప్పుడు పిండి వంటలు చేయి నా కోసం, సరేనా? మీరు ఇలాగే ఆయుష్ ఆరోగ్యం పోసుకొని సంతోషంగా ఇద్దరు కలిసి ఉండండి, సరేనా? నేను వెళ్ళరానా? నమస్తే. నమస్తే.